దేవుని యొక్క మహాకృప ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక, మన జీవితంలో దేవుడు మరి మేలు చేయటానికి కృప చూపుతూ వచ్చాడు. 1998లో రక్షింపబడి 2000 సంవత్సరాల వరకు నేను సంఘములో ఒక విశ్వాసిగా నేను ఆరాధన చేశాను. 2000 సంవత్సరములో సువార్త సేవకు నా జీవితాన్ని అంకితం చేశాను. 2003 సంవత్సరములో సంపూర్ణంగా సేవ చేయటానికి తీర్మానం చేశాను, అన్ని పక్కన పెట్టి. రైతులా అంతవరకు అన్ని పనులు చేసుకున్నాను. 2003 సంవత్సరములో నన్ను నేను ప్రభుకు సంపూర్ణంగా అప్పగించుకున్నా. 2003 నుంచి 2005 సంవత్సరాల వరకు మా ఆత్మీయ తండ్రితో కలిసి సేవ చేశాను. 2005 సంవత్సరములో సొంతంగా దుర్గకాలంలో సొంతగా న్యూ జెరూసలేం మినిస్ట్రీని స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. అందుకై ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మా గమనించండి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అక్కడి నుంచి మా జీవితాలలో ప్రభు కార్యం చేయటం మొదలుపెట్టాడు. దుర్గకాలంలో కానీ, అదేవిధంగా రాంజూరు తాండలో కానీ, కామారం తాండలో కానీ, సోమారం అనే ఊర్లో కానీ, ఇంకా కొన్ని గ్రామాలలో సువార్త ప్రకటించటానికి ప్రభు కృప చూపించాడు. ఇక్కడ మందిరం విషయంలో దేవునికి స్తోత్రం. మా నాయన బతికున్న కాలంలో ఒక మాట అన్నాడు, బిడ్డ 2 మందిరాలు కట్టావు, మెదకులో ఒకటి కట్టావు, ఇక్కడ ఒకటి కట్టావు, 2 మందిరాలు కట్టావు గనక నీకు ఎంతో గొప్ప పేరు ఉందన్నాడు. అది కాదు నాయన, పేరు ఈ మందిరాలను బట్టి కాదు, అనేకమైన మందిరాలు కట్టాలని. ఒకవేళ ఈరోజు మా నాయన ఉంటే దీన్ని చూసి సంతోషపడేవాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆనందంగా సంతోషంగా ప్రభు మహిమలోనికి చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీరా ఆలోచన చేస్తా ఉన్నాం. మెదకులో దేవుడు మందిరం ఇచ్చాడు. నాకు దావీదు ఫోన్ చేశాడు, అన్నా మందిరమంతా ఇప్పి పక్కన పెట్టేశాము, ఈ ఆరాధన చేసుకుని మందిరం లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేద్దాం తండ్రి అన్నా. ఆ తర్వాత నెక్స్ట్ వారం లాజరు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి తమ్ముని ఇంట్లో ఆరాధన జరిగింది. ఇప్పుడు బహుశా 2 ఆరాధనలు కావచ్చు ఇంట్లో జరిగి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను తమ్మి రేపు పొద్దున వస్తానని చెప్పి పాస్టరమ్మ తాను డ్రెస్సులు కుట్టి 10,000 రూపాయలు జమ చేసిందంట. నువ్వు అక్కడ మందిరం కడితే మాత్రం ఈ 10,000 మందిరానికి అని ఇచ్చేసింది నాకు. నీవు మందిరము ప్రారంభిస్తే ఈ మందిరానికి 10,000 నేనే ఇస్తా మొట్టమొదటిగా అన్నాడు. దేవుడు నిన్ను దీవించుడుగా కన్నా 10,000 జేబులో పెట్టుకున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తా ఉన్నా. ఇక్కడ స్థానిక సంఘంలో కూడా అనౌన్స్మెంట్ చేద్దామని అనౌన్స్మెంట్ చేశాను. దేవుని కృపను బట్టి ఎవరికి ఎంత తోస్తే అందరూ సాయం చేశారు. అదొక 10,000, ఇంకొక 10,000, 20,000 రూపాయలు జమ అయినాయి. ఇక్కడికి వచ్చాం. దీన్ని ఆల్రెడీ పాకనే వేసి కొన్ని కట్టెలు కొట్టించి మళ్ళీ పాకేసుకుందామన్న ప్లాన్లో ఉన్నాం. ఇడికి వచ్చిన తర్వాత మేము 3 అన్నదమ్ములం కలిసి ప్లాన్ చేశాం. ఇది మళ్ళీ కట్టెతోనే కడితే గడ్డి దొరుకుతలేదు. ఇప్పుడు మిషన్లు పెట్టారు కదా, గడ్డి దొరుకుతలేదు. ఎలా చేస్తే బాగుంటుందంటే, ఏం లేదు, దీని ఒక రూపంలో చేద్దాం, రేకులో వేసుకునే ప్రయత్నం చేద్దామని వెంటనే దావీదు నేను ఇద్దరం కలిసి చేగుంటకు పోయి మాట్లాడాము. తేవటానికి, వేయటానికి, ఈ పూళ్ళనికి చుట్టుకున్నటువంటి గోడ ఈ విధంగా వేయటానికి 34,000 రూపాయలకు మాట్లాడాము. అంత రేటు మాట్లాడాము. వాళ్ళే రావాలి, వాళ్ళే వేయాలి. మాట్లాడిన రోజే వచ్చారు. ఈ పూలన్నీ కొలతలు తీసి పాతారు. తెల్లారి వచ్చారు, ఇవంతా జైన్ చేసేసారు. ఈ మందిరం ఎన్ని రోజుల్లో కట్టబడవచ్చు అనే ఆలోచన మీది చెప్తారా ఎవరన్నా? దేవుని మహాకృపను బట్టి 4 రోజులలో ఈ రూపంలోకి వచ్చింది. ఎన్ని రోజులండి? ఓన్లీ 4 రోజులు. 4 రోజులు నేను ఇక్కడున్నా. ఒకరోజు గుందెలు, ఒకరోజు నిట్టాలు పాతాం, ఒకరోజు కూర్చుండబెట్టాం,
ఒకరోజు రేకులు వేసాం, రెండో రోజు ఫ్లోరింగ్ చేసేసాం, అయిపోవాలి. ఈ గోడలు అయితే పెట్టాము, తమ్ముడు కొంత సాయం చేసిండు, ఈ తమ్ముడు కొంత సాయం చేసిండు, నేను 20,000 తీసుకొచ్చినా నేను సాయం చేశాను, ఈ పని అయిపోగానే డబ్బులు వాళ్ళకి ఇచ్చాను, కానీ అంతా చేశాను, కానీ పైనేమి లేదు. ఎలా చెప్పాను నేను, మళ్ళీ నేను మెదగబోతున్నాను, దేవుడు కృప చూపుతాడేమో. హల్లెలూయా. సంఘంలో అయితే ఆల్రెడీ చెప్పాను, సాయం చేసేగలిగే వాళ్ళు చేశారు. ఇప్పుడు మళ్ళీ సంఘంలో ఏం చెప్పలేను కదా, ఏం చేయాలని మేము ఎన్నడో మా దగ్గర ఎన్నటి నుంచో 10 తులాల ఎండి మేము పక్కన పెట్టి మర్చిపోయాం, దాన్ని మర్చిపోయాం, దాని మీద మా జ్ఞాపక శక్తి లేదు. సట్న ఎందుకో బీరువది చేయబోయి, మరి ఎండి ఉంది కదా, ఇది అనుకుంటే బాగుంటది కదా అని ఇద్దరం మాట్లాడుకొని, ఇద్దరం బండి వేసుకొని మెదకుపోయి ఇద్దరం కలిసి ఆ ఎండిని జోకిస్తే 11 తులాల చిల్లర వచ్చింది. హల్లెలూయా. చక్కగా డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని, దేవునికి స్తోత్రం, ఖచ్చితంగా రేకులు పడతాయన్న. ఆమేన్. అర్థమవుతుందా? ఆ డబ్బులు తీసుకొని తెల్లారి ఇక్కడి నుంచి తమ్ముళ్ళను పిలిపించుకొని చేగుంట్ల ఇవన్నీ తీసుకొని వచ్చి ఇది వేయటానికి ప్రభు సాయం చేశాడు. 4 రోజుల్లో మందిరం కట్టాడు దేవుడు. రైతులా, ఈ మందిరానికి కూలివారు ఓన్లీ 2 మేస్త్రులను తప్ప మేము ఎవ్వరిని కూలికి పెట్టలేదు. 2 రోజులు, ఒక రోజు రేకులు వేయటానికి, ఒక రోజు కింద ఇది ప్లాస్టింగ్ చేయడానికి మేస్త్రికి 2 కూళ్ళు ఇచ్చాం, కానీ తక్కిన పనులన్నీ మేమే చేసుకున్నాం. హల్లెలూయా. నేను ఐదర్లాగా ప్రవర్తించలేనప్పుడు, నేను కూడా ఒక మనిషినే, దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు పని చేయకూడదా అని పని చేసే భాగ్యం. మెదకులో కూడా మందిరం కట్టేటప్పుడు కూడా నేను పండుకోలేదు. ఆ విధంగా ఈ మందిరాన్ని ప్రభు కట్టాడు. మీరందరూ సహాయం చేశారు. సాయం చేసిన మీ కుటుంబాలను నా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఇలాగనే మెదకులో ఉన్నటువంటి స్థానిక సంఘము స్థిరంగా ఉంటే ఇలాంటి బ్రాంచ్ సంఘాలు కట్టవచ్చు. అన్ని సంఘాలకు మెదకులో ఉన్న సంఘము నుంచి ఆర్థికంగా వెళ్ళాలి. ఆమేన్. ఒకవేళ నా ఆలోచన ఉంది, నా ఆలోచన ఏంటంటే ఒక్కొక్కసారి నాకు ఆరోగ్యం సహకరిస్తున్నది, కానీ నేను బ్రతికున్న కాలంలో కూడా ఔరంగాబాద్లో ఒక మందిరం కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక మందిరం కట్టాలి. మందిరం కడితే దానికి రోజుకొకటి, 11 రోజులకోటి, 12 రోజులకోటి ముహూర్తం చేసేది కాదు. మొదలు పెట్టామా ముగించాలి, దాన్ని వస్తూనే ఉండాలి, అయితేనే ఉండాలి. పనులు ఏం చేస్తున్నారంటే ఏవో చేస్తున్నట్టుగానే ఉండాలి, అయిపోతుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ స్థలము దావీదు దేవునికి ఇచ్చాడు, మా తమ్ముడు దేవునికి ఇచ్చాడు ఈ స్థలం. ప్రైజ్ ది లార్డ్. అతన్ని దేవుడు దీవించును గాక. తన ట్రాక్టరు ఉసుక విషయంలో గాని, కంకర విషయంలో గాని, సిమెంట్ సంచుల విషయంలో గాని, లేదా రేకుల విషయంలో గాని ఆయన ట్రాక్టర్ వాడబడింది. మోషే కూడా దేవుడుకు ఆటోనిచ్చాడు. ఆటో కూడా ఈ మందిరం పని కోసం వాడబడింది. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కష్టపడి పని చేశారు. దేవునికి స్తోత్రం. నా ఆలోచన అంతా ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, పిల్లలు సెలవులలో ఉన్నప్పుడు మనకి ఈజీగా దొరుకుతారు. అప్పుడే దేవుని పని అయిపోవాలని ఈ పనిని దేవుడు తన కృప ద్వారా జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మన కళ్ళకు చూస్తున్నది దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఇది. ఈ కార్యాన్ని దేవుడు పూనుకున్నాడు, ఈ కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 ఫ్యామిలీలు ఉండే, 2 ఫ్యామిలీలు మళ్ళీ లోకం వైపుకు దిగజారిపోయాయి. 2 ఫ్యామిలీలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇది కట్టేటప్పుడు కనీసం ఇలా 10 మంది అన్నా పట్టేటట్లేరా అని అనుకున్నాం మేము, కానీ 50 మంది పడుతున్నారు ఇప్పుడు. ఇలా లెక్కేశారా మీరు? ఇప్పుడు ఇంతకుముందు ఆరాధన జరిగేటప్పుడు అంతా కూర్చున్నప్పుడు లెక్కేశారా? ఒకవేళ సనిగే వాళ్ళు కనుక లేకుంటే 30-40 మంది ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు. కొంతమంది సనిగేటోళ్ళు ఉంటారు కదా, ఆననివ్వకుండా, అలాంటోళ్ళు గాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటోళ్ళు కాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యం మన కంటికి కనబడుతున్నది.
దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన కృప, ఆయన యొక్క పని, ఆయన యొక్క సన్నిధి, ఆయన ఉన్నాడన్న రుజువు ఈ స్థలములో దేవుడు చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క కృప అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడిక మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పూరి కొల్పవలెనని ఆలోచన చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చావు. అనేక రోజుల నుంచి ప్రార్థన చేశాం, ఎదురు చూశాం, ఆలోచించాం. అయ్యా, మీరు చూపించినటువంటి నీ అనంతమైనటువంటి కృప కొరకు మీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ కూడిక ఏర్పాటు చేసుకోవాలని అయ్యా మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి నీకు వందనాలు. నీ ప్రేరేపణ చొప్పున ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. వచ్చిన ప్రతి ఒక్కరిని మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. 10 నిమిషాలు నీ వాక్యము ద్వారా మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజముగా కూడుకోవటానికి ఓ స్థలం మనకు కావాలి. సమాజముగా కూడి యేసయ్యను ప్రార్థించటానికి ఒక స్థలం కావాలి. చాలా స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఎన్నో ఇండ్లు కట్టబడ్డాయి. కానీ అన్ని స్థలాల కంటే, అన్ని ఇండ్లలో ఉన్నటువంటి స్థలాల కంటే ఈ స్థలము వ్యత్యాసమైనది. ఇది దేవునికి మహిమకరమై ఉన్నటువంటి స్థలం. ఇది ఈ స్థలములో ఆయన మహిమ పొందటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఇది. ఈ స్థలములో దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం ఇది. ఈ స్థలము దేవుడు తన ప్రజలను దర్శించే స్థలం, తన ప్రజలను స్వస్థపరిచే స్థలం, తన ప్రజలను బలపరిచే స్థలం, తన ప్రజలను దీవించే స్థలం, తన ప్రజలను ఆశీర్వదించే స్థలం. బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామయ్యానంటే యేసయ్య మందిరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య సన్నిధి, యేసయ్య ఉండేటటువంటి స్థలము వ్యత్యాసమైనది. యేసయ్య ఉండేటటువంటి స్థలము అద్భుతమైనది. ఆ స్థలము దీవించబడిన స్థలం, ఆ స్థలం ఆశీర్వదించబడిన స్థలం, ఆ స్థలము పరిశుద్ధపరచబడిన స్థలం, ఆ స్థలము శుద్ధీకరించబడిన స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజముగా మనమందరము ఇంట్లో కూడుకొని ప్రార్థన చేశాం. కొన్నాళ్ళు దేవునికి స్తోత్రం దావీదు ఇంట్లో కూడుకొని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. మోసే ఇంట్లో కూడుకొని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఈ రోడ్డుకు మా పెద్దన్న కొట్టముండే ఆ కొట్టములో కూర్చుంటే ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
ఆ వాకిట్లో కూర్చుండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి, ఎన్నో రోజులు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఈ స్థలములో ప్రార్థన చేయటానికి ప్రభు సహాయం చేశాడు. ఆమేన్. ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ స్థలములో సమాజంగా కూడుకొని ఇంట్లో చేసే ప్రార్థన వేరు, దేవుని కొరకు ఒక స్థలానికి ఏర్పాటు చేసి అక్కడ చేసే ప్రార్థన వేరు. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధంగా ఉండలేం, ఇంట్లో అపవిత్రమైనవి ఉంటాయి, ఇంట్లో లేనిపోని మాటలు మాట్లాడిన ఇల్లు ఉంటది, ఇల్లు శుద్ధిగా ఉండకపోవచ్చు. కానీ ఈ స్థలము దేవుని ప్రార్థించే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని మహిమపరిచే స్థలం, దేవుని స్తుతించే స్థలం, దేవుని నామాన్ని గొప్ప చేసే స్థలము గనక ఈ స్థలములో దేవుని మహిమపరచటానికి, ఒక సావాసం చేయటానికి, మనందరిది ఏంటిది? ఒక సావాసముగా కూడి ప్రార్థన చేసేటటువంటి స్థలం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సావాసం చేసే స్థలం. ఈ స్థలములో దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎవరన్నా రోగిని తీసుకొని వచ్చి ఏం చేయాలంట? రోగిని తీసుకొని వచ్చి కొబ్బరి నూనెతో సిలువ వేసి సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎవరన్నా బాగులేని వాళ్ళు ఉన్నారనుకోండి, వారిని ఇంట్లో ఉంచుకుంటాం, కష్టమే కదా. కానీ అదే మందిరం ఉంటే ఆ మందిరంలో ఇక్కడ పండుకోమని చెప్తే అక్కడ ఉండిపోతారు వాళ్ళు. మెదకుల చర్చిలో ఎంతో మంది పాకగా ఉన్నప్పుడు ఎంతో మంది బాగుపడిపోయారు, ఎంతో మంది స్వస్థత పొంది వెళ్ళారు, ఎంతో మంది అనారోగ్యం నుంచి, ఎంతో మంది శాతవడి శక్తుల నుంచి, ఎంతో మంది దురాత్మ శక్తుల నుంచి, ఎంతో మంది దయ్యపు శక్తుల నుంచి ఎంతో మంది బాగుపడ్డారు. ఎంతో మందిని దేవుడు బాగు చేశారు. వరంగల్ నుంచి వచ్చి కూడా బాగుపడ్డారు, హైదరాబాద్ నుంచి వచ్చి కూడా బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికంటూ ఒక స్థలము మనం ఏర్పాటు చేసి అక్కడ సమాజంగా కూడితే అక్కడ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏం కార్యాలు చేస్తాడు? ఆ సమాజంగా కూడుకునే స్థలంలో ఏ కార్యం చేస్తాడు ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని గబగబ చదివి కొన్ని నా ప్రార్థన మందిరములో ఏం చేస్తాడంట ఇక్కడ? హల్లెలూయా. ఇంట్లుంటే అప్పుల బాధ, అప్పులు ఎట్లా కట్టాలి, గ్రూపులు ఎట్లా కట్టాలి, రేపు ఏం తినాలి, కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలి, గ్యాస్ లేదు ఎట్లా నింపించుకోవాలి, ఇవన్నీ టెన్షన్లు ఇంట్లో ఉంటాయి. కానీ దేవుని మందిరంలోనికి వస్తే ఏముంటది? సంతోషం ఉంటది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చును, బాధల నుండి బ్రతికించును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా
నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంటది? ఏముంటదంటే సంతోషం ఉంటది. ఎక్కడ దొరుకుతుంది సంతోషము? కొంటే దొరుకుతుందా? దొరకదు. ఇది ఏ సంతోషం అండి? ఎవరిచ్చిన సంతోషం ఇది? భార్య భర్తకిచ్చిన సంతోషం కాదు, భర్త భార్యకి ఇచ్చిన సంతోషం కాదు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన సంతోషం కాదు, పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చిన సంతోషం కాదు. ఎవరిచ్చిన సంతోషం ఇది? యేసయ్య ఇచ్చిన సంతోషం. ఈ సంతోషాన్ని గనక పోగొట్టుకుంటే మరొక సంతోషం లేదుగా. ఈ సంతోషాన్ని గనక మనం అనుభవించకపోతే, ఈ సంతోషాన్ని గనక మనం పోగొట్టుకుంటే, ఈ సంతోషాన్ని గనక మనం కాదనుకుంటే ఇంతకంటే సంతోషకరమైనది ఇంకోటి లేదండి. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకోటి లేదు. ఏ సంతోషం ఇది? యేసయ్య ఇచ్చిన సంతోషం. ఆయన సన్నిధిలో ఏముంటది? ఆయన సన్నిధిలో ఏముంటది? సంతోషం ఉంటది. ఆ సంతోషాన్ని మనం ఏం చేయాలా? ఆ సంతోషాన్ని మనం అనుభవించాలా? ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి. అనుభవిస్తేనే తప్ప ఇంకా కొంతమందికి సంతోషం ఏంటిదో అర్థమైతలేదు. రైతులా, ఈ సంతోషం ఏంటిదో ఇంకా అర్థమైతలేదు. అందరికి అర్థం కాదండి, కొందరికి అర్థమైంది. యేసయ్య సంతోషం అర్థమైన వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే, యేసయ్య సంతోషం అర్థమైన వాళ్ళు ఎలా ఉంటారంటే, యేసయ్య కోసం ప్రాణం పెట్టడానికైనా రెడీ. రైతులా, యేసయ్య ఇచ్చే సంతోషాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు యేసయ్యకు సాక్షిగా బ్రతుకుతారు, యేసయ్య కోసము మాదిరిగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంతోషం, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందింపజేస్తాడు మనని. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచమంతా తిరిగి వచ్చిన ఈ సంతోషం ఎక్కడ దొరకది, ఆనందం ఎక్కడ దొరకది. ఏం చదివామండి బైబిల్లో? దేవునికంటూ ఒక స్థలం ఉండాలి. ఆ స్థలంలో దేవుడు ఏం చేస్తాడయ్యానంటే మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఆ స్థలంలో దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వింటాడు. ప్రార్థన విని జవాబు ఇవ్వగానే మనకేమనిపిస్తుంది? పుట్టజాలని సంతోషం. హల్లెలూయా. కోల్పోయినాయి మళ్ళా తిరిగి దొరికినాయి అనుకో, సంతోషమా కాదా? చదవండి ఆ మాట, చదవండి మళ్ళీ 7వ అధ్యాయం చదవండి. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దాన బలులను దాన బలులు నాకు అంగీకారము. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే దేవుని మందిరములో సంతోషం మాత్రమే కాదు, ఆనందం మాత్రమే కాదు, ఆయన బలిపీఠం మీద అర్పించినటువంటి దాన బలులు కూడా ఆయనకు అంగీకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బలిపీఠం? మన హృదయమే బలిపీఠం. ఈ బలిపీఠము దేవునికి బలులు అర్పించేటప్పుడు అంగీకారంగా మన హృదయాలు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏ స్థలం ఇది? దేవుని స్థలం. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేస్తాడంట? ఆయన ప్రార్థన మందిరములో మనలను ఆనందింపజేసే స్థలం ఇది. నీ చింత యావత్తు మర్చిపోయే స్థలం ఇది.
నీలో ఎటువంటి వ్యాధి ఉన్నా, నీలో ఎటువంటి బాధ ఉన్నా, నువ్వు అప్పుల సమస్యలో ఉన్నా, నువ్వు కష్టాలలో ఉన్నా, నీవు శ్రమలలో ఉన్నా, నీవు వ్యాధులలో ఉన్నా, నీకు అనారోగ్యం వచ్చినా, నీవు మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. కొంతమంది ప్రశ్న ఉంటది, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తేనే వింటాడయ్యా, ఇళ్లలో చేస్తే వినడా? ఇళ్లకు దేవుని మందిరానికి వ్యత్యాసం ఉంది. ఆయన మందిరములో బలులను, దాన బలులను ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కష్టాలలో ప్రార్థన చేసుకునే స్థలం ఇది. నష్టం కలిగినప్పుడు ప్రార్థన చేసుకునే స్థలం ఇది. ఇబ్బందులు కలిగినప్పుడు ప్రార్థన చేసుకునే స్థలం ఇది. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే స్థలం ఇది. ఈ స్థలములో నుండి దేవుడు ప్రార్థన విని మనకు సమస్తని మన కొరకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ రోజు మెదక్లో ఇక్కడ రోడ్ ఇవతలకి చర్చి మార్చక ముందే ఇల్లున్న స్థలములో చర్చి ఉంది. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, వర్షం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అసలు ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా వర్షాలు పడాలి, వర్షాలు పడకపోతే రైతులు దెబ్బతింటారు, పంట పొలాలు పండవి, గాసాలంతా కొనుక్కునే గాసమంతా రేట్లు పెరిగిపోతాయి. అయ్యా మా పట్టణం మీద వర్షం కురవాలి, మా రాష్ట్రంలో వర్షం కురవాలి, ప్రాంతాలన్నీ నిండిపోవాలి, చెరువులు, కుంటలు, వాగులు, నదులని నిండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ఆమెనన్నప్పుడు కొంచెం మొగులు కనిపించింది. వర్షం పడతానే మాట్లాడుతూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. 24 గంటల వర్షం పడిందండి. ఎక్కడ ప్రార్థన చేసినాం? దేవుని మందిరములో. ఆమేన్. దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. ఒకరోజు ఇలాగనే నేను వాక్యం చెప్తా ఉంటే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ కొంతమంది సంతానం లేని వాళ్ళు ఉన్నారు, నువ్వు పలుకు, నేను కార్యం చేయబోతున్నాను అన్నాడు. ఆ రోజే ఉపవాస ప్రార్థనలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎవరెవరికి సంతానం కావాలంటే పోయి తెచ్చింది. ఆమెకు, ఈమెకు, అందరికి అప్పుడే అదే నెలలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎక్కడ? దేవుని మందిరంలో జరిగే కార్యాలు ఇవి. ఎంతమందిని పట్టుకొచ్చారండి? డాంబర్ రోడ్ నుంచి పట్టుకొచ్చి లాక్కొచ్చిన వారిని కూడా దేవుడు స్వస్థపరిచి పంపించేటటువంటి స్థలం దేవుని మందిరం. అందుకే నాకు ఇష్టమైన వాక్యం ఏంటంటే, మేము క్యాలెండర్ మీద పెట్టాము, ప్రతి ఒక్కరు చూసుకోవాలని. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేని ప్రేమించాలండి? పొద్దున్న లేవగానే ఆ బూజు దులుపుకుంటా, ఈ బూజు దులుపుకుంటా, ఆ సెల్ఫ్ దులుపుకుంటా, ఈ సెల్ఫ్ దులుపుకుంటా, ఆ గిన్నె, అది కాదు. అందుబాటులో చర్చి ఉంటే పొద్దున్న లేవగానే ఆకలి ఉడిచావా, పరిగెట్టుకొని పోయి డబ్బు డోర్ చేయాలి, దేవుడి మందిరం ఉడిచేసిరా, ఆశీర్వదించబడతావు. దేవుని మందిరాన్ని ప్రేమించు, ఆశీర్వదించబడతావు. దేవుని మందిరాన్ని ఊడువు, ఆశీర్వదించబడతావు. దేవుని మందిరాన్ని కడుగు, ఆశీర్వదించబడతావు. దేవుని మందిరంలో పరువు, ఆశీర్వదించబడతావు. దేవుని మందిరంలో ఉన్నాయి తీయు, ఆశీర్వదించబడతావు. ఏదైనా అవసరం ఉంటే దేవుని మందిరంలో ఏది అవసరమో చూడు. నీ ఇంట్లో ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్నో తెచ్చుకుంటావు. ఈ గిన్నె తీసుకుపోతే బాగుంటది, ఇది తీసుకుపోతే బాగుంటది, ఈ టీ మీద పువ్వులు ఉంటే బాగుంటాయి, ఈ టీ ఉంటే బాగుంటది, ఈ డ్రెస్ ఉంటే బాగుంటది, ఈ గిన్నె ఉంటే బాగుంటది, ఈ ప్లేట్ ఉంటే బాగుంటది, ఈ చైర్ ఉంటే బాగుంటది అని ఇల్లు గురించి ఆలోచన చేస్తా ఉంటావు. ఆత్మ ప్రేరేపణ కలిగితే తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టు. హల్లెలూయా. శాతగాని ఇలాంటి వాళ్ళు కూర్చుంటారు. ఓ చైర్ తెచ్చావా, శాతగాని వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమంటారు వాళ్ళు? తెచ్చినా, దేవా ఈ చైర్ ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎవరికి వస్తుంది తెలిసినా? నీకు వస్తుంది ఆశీర్వాదం. అది నేను ఈ మందిరం కట్టేటప్పుడు, ఈ మందిరం స్టార్ట్ చేసేటప్పుడు మా చిన్న చెల్లె ఉందిడ. అన్న మీరు చర్చి కడుతురు కదా, చర్చి కట్టుడు అయిపోగానే ఒక ప్లాన్ ఇప్పిస్తానది. ఆమె అన్ని రాదు. చర్చి కట్టుడు అయిపోగానే ప్లాన్ ఇప్పిస్తానది. ఓ ప్లాన్ ఇప్పించింది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క 1000 రూపాయలు పంపించింది, ఇంకా అలా కొంత గాలేసి నేను ప్లాన్ తెచ్చి పెళ్లి చేశానన్నా, ఇంకొక ప్లాన్ కావాలి కదా, ఎట్లా? లేకపోతే ఈ ఇవ్వడానికి ఉండలేం కదా, ఈ రెండు నడుస్తుంటేనే ఉండలేకపోతున్నాము. ఇది వర్షకాలం చలికాలం బాగుంటది కదా, ఎచ్చగా ఉంటది కదా,
ఎండాకాలం కొంచెం కష్టమే, అయినా మనం పగలంతా మీటింగ్ చేసేదేముంది, ఇక్కడ పొద్దుగల 11 గంటలకి ఆరాధన అయిపోతుంది, అప్పటికి ఎండ కానే రాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్మి నీ దగ్గర ఉంటే తీసుకొచ్చి పిడి చేయి. ఎవరికన్నా ఆత్మ ప్రేరేపణ కలిగి, అర్థమవుతుందన్న మాటలు, ఆత్మ ప్రేరేపణ కలిగి ఆ ప్లాన్ డబ్బులు నేను కట్టుకుంటా అన్నారు అనుకోండి, దేవుడు వాళ్ళని దీవించిన ప్లాన్ అయితే పిడి చేయని చెప్పా. విశ్వాసంతో పిడి చేసాం దాన్ని, డబ్బులు పిడియలే, ఇంకా విశ్వాసంతో పిడి చేసాం దాన్ని డబ్బులు కట్టలే ఇంకా. రైతులా హల్లెలూయా. దేవుని మందిరములో మనం ఎంత బాగా చేస్తే అంత బాగుంటది. చదువు నేను కింది చదువు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఆయన మందిరములో ఆనందింపజేస్తాడు, ఆయన మందిరములో బలులు దాన బలులు అంగీకరిస్తాడు. ఆ మందిరం అంట సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థన మందిరం. మా చర్చి కాదు, మన చర్చి అనాలి. ఒకసారి ఒక అయ్యగారిని వాక్యం చెప్పడానికి పిలిచాను నేను ఒక ఫంక్షన్కి. మన గల్లీలో ఒక ఫంక్షన్ అయిపోతే అన్ని ఫంక్షన్లకు నేనే చెప్తున్నా కదా అని ఒక సేవకుని పిలిపించి వాక్యం చెప్పిస్తే ఏం చెప్తుంది తెచ్చునా, ఒక్కసారి మా మందిరానికి వచ్చి చూడండి, ఒక్కసారి మా చర్చికి వచ్చి చూడండి, మా చర్చ్ ఎంత బాగుంటుందో. ఒరే అందుపోవడం చేయటాన్ని పిలవలేదయ్యా, అదే సాందర్భమేమో దాన్ని బట్టి వాక్యం చెప్పని పిలిచారు. మళ్ళీ పిలుస్తానా మా మందిరానికి ఒకసారి వచ్చి చూడమంటే ఏమన్నట్లు? ఇక ఈ ఇరిసపాస్తం దగ్గర ఉండదు, అందరు నా దగ్గరికి రావాలనినా? ఇలాంటి దొంగలు కూడా తయారైపోయారు. వస్తే ఇంట్లోనే చేస్తాడు, లేకపోతే సేవల్లో చేస్తాడు. రెండు తప్పి ఎక్కడ ఉండదు. ఎప్పుడన్నా ఫోన్ చేసేవనుకోండి, యాడున్నా ఇంటికాడున్నా, యాడున్నా ప్రార్థనలో ఉన్నా, ఈ బస్ స్టాండ్ కాడ ఉన్నా, ఆ చాయ్ హోటల్లో ఉన్నా, ఆరేడు పండ్ల బండి కాడ ఉన్నా, ఈడ ఉన్నా. నో, దేవుడు అటువంటి సేవకుని మీకు ఇవ్వలేదు. రైతులా మా మంట, మా ఆయాసం, మా పాయసం, మా రోదన, మా కన్నులంత తెలుసున్నా 10 మంది అయినా పర్వాలేదు, కానీ 10 మందినైనా జీవము కలిగిన దేవుని మందిరం, దేవుని రాజ్యంలో నిలబెట్టాలని 100 మందిని సంపాదించుకొని వారిని సరిగా బోధించలేక, వారికి సరిగా వాక్యం అందించలేక, వారిని సరిగా చూసుకోలేక, వారిని చిత్తులుగా చేసుకొని ఆ వ్యాపారాలు చేసుకునే సేవకుడు దేవుని స్తోత్రం. నాకు ఒక విషయం తెలుసు. అప్పుడు షట్పల్లికి ప్రార్థనకు పోతున్నాం. అప్పుడు మేము కొత్తగా ఏర్పడ్డాం. లాదర్ ఒకడు చిన్నగా ఉన్నాడు. పిల్లికోటల నుంచి మేము షట్పల్లికి ఆరాధనకు సైకిల్ మీద వెళ్ళాలి. నా దగ్గర మొత్తానికి అప్పుడు 5 రూపాయల నోట్లు ఉన్నాయి. ఒకే 5 రూపాయల నోటు ఉంది. మా బతుకంతా, మా జీవితం అంతా, మా లైఫ్ అంతా, మా ఇంటి అంతా అట్లానే ఉంది. దేవుని మందిరానికి పోయాను. 5 రూపాయలు ఉంచుకుంటే మా ఖర్చులకు అయితే, 5 రూపాయలు వేస్తే పోతాయి. అర్థమైందా? 5 రూపాయలు గల్లలో వేశాను అనుకోండి, ఎడిపోతాయి, అవి దేవునికి వెళ్ళిపోతాయి. ఒకవేళ 5 రూపాయలు కాపాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటండి, రూపాయిన్నర 2 రూపాయలకు పావు కిలో కూరగాయలు దొరికేటి. ఇప్పుడు 20 రూపాయలు 25 రూపాయలు అయిపోయినాయి. కానీ దేవునికి స్తోత్రం. దేవా, నాకు వెంటనే ఒక ప్రేరేపణ వచ్చింది. 2 నాణ్యాలు కలిగినటువంటి విధవరాలు మొత్తం వేసేయలేదా? వెంటనే 5 రూపాయలు తీసుకుపోయి గల్ల వేసి, చివరి ప్రార్థన అయిపోయింది, దేవునికి స్తోత్రం, అంతా ప్రభు చూసుకుంటాడులే అని వెళుతుంటే ఆ చర్చి కాడ నుంచి రోడ్డు దాటక ముందే నాకు 20 రూపాయలు ఇచ్చారు. ఇది 10 రూపాయలతో, 20 రూపాయలతో, 50 రూపాయలతో, 100 రూపాయలతో చేసుకుంటూ వచ్చిన సేవ ఇది. ఎవరో మినిస్ట్రీ వాళ్ళు ఇస్తే, ఎవరో సంస్థ వాళ్ళు ఇస్తే, ఎవరో మనకు అందిస్తే సగము దీని, సగము సొంత ఆస్తికి సంపాదించుకొని సగం ఖర్చు పెట్టినవి కావు. దేవునికి స్తోత్రం. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరమని అనబడును. ఈ ప్రార్థన మందిరాన్ని ప్రేమించాలా? రాబో దినాలు వస్తున్నాయి, భయంకరమైన రోజులు వస్తాయి. మనతో పాటు మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు వస్తారు ఇక్కడికి. మీరు చూస్తారు కళ్ళతో, నా చేతులతో వారికి బాప్సం ఇస్తా. అలాంటి కార్యం దేవుడు జరిగించేవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం
మనకు దేవుడు కలుగజేసిన దానిలో నుండి మనం ప్రభు సేవకిచ్చిన కొలదిగా ప్రభు సేవ జరుగుతుంది, ప్రభు పరిచర్య జరుగుతుంది, ప్రభు కార్యం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రాబోయే దినాల్లో ప్రభు మనం ఇంకా ఎక్కువగా దీవించును గాక. మీరు ప్రతి ఒక్కరు కూడా దీవించబడుదురు గాక. ఇలాంటి మందిరాలు కట్టబడును గాక. అనేక ఆత్మలు ప్రభు చింతకి చేర్చబడును గాక. ప్రభు రాకడలో బలి నమ్మకమైన మంచి బిడ్డలారా అని పిలుపు పొందుదుము గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్.